హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం అనమాట. కొంచెం పని ఉంటే, ఏం పని అది లాస్ట్లో చెప్తాను నేను. అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు నాకు కొన్ని మేకలు ఉన్నాయి అన్నమాట. మేకలు అవన్నీ మీకు చూపిస్తానన్నమాట. చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మేము సాయంత్రం 5కి ఇక్కడ నుంచి బయలుదేరామన్నమాట. మేము ఉండేది ఖమ్మం కదా. అక్కడికి వెళ్ళేసరికల్లా 6:30 అయిపోయింది. మా అమ్మ మేకలు తీసుకొని వచ్చిందనమాట. నా మేకలు కొన్ని ఉన్నాయి అక్కడ. కొన్ని అంటే ఒక 6 సాల్తులు ఉన్నాయి. నాకు సంవత్సరంన్నర కిందట మా అమ్మ ఒక మేక పిల్ల ఇచ్చింది. ఇక అది లాస్ట్ ఇయర్ ఒకటి ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం 2 ఇచ్చింది అనమాట. అవే 4 అయినాయి. లాస్ట్ ఇయర్ నేను ఒకటి కొన్నా. అయితే లాస్ట్ ఇయర్ ఒకటి ఇచ్చిన పిల్ల, అది పిల్లి మళ్ళీ అదొకటి ఇచ్చింది అనమాట. మొత్తం 6 శాలతలు అయినాయి. 2 ఏటపోతులు, ఒక చిన్న పిల్లి, మళ్ళీ 3 తల్లులు, అట్లా మొత్తం 6 శాలతలు ఉన్నాయన్నమాట. రాత్రి అక్కడ పడుకున్నాము మేము. ప్రశాంతంగా నిద్రపోయినాం అనమాట. చల్లటి గాలి, మంచిగా ప్రశాంతంగా వాతావరణం, మంచిగా నిద్రపోయినాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక పొద్దున్నే లేచి ఇక మంచము అవన్నీ తీసి నేను ఇక ఊడుస్తున్నాను అనమాట. శుభ్రంగా ఊడ్చేసినాం. మా నాన్న పనికి పోతాడు, సుధారి పనికి. ఇక మా నాన్నకి అన్నం అందియాలి కదా, బాక్సు. ఇక మా అమ్మ కరువు పనికి పోతుంది, మళ్ళీ మేకలలో పోతుంది. ఇక కాళ్ళ నొప్పులు బాగా లేస్తున్నాయి. నిన్న కరువు పని పోయిందంట. ఇక కరువు పని బాగా చేయించారంట, మట్టి మోపించారంట. బాగా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి, బట్టలు పిండి అమ్మ కొద్దిగా అని అన్నది. ఇక నేనే ఇక మొత్తం ఊడ్చేసి, మా నాన్న పొయ్యి ముట్టించిండు. ఇక అన్నం గిన్నె పెట్టింది మా అమ్మ. నేనేమో అన్నం వంపేసిన. ఇక మేక పిల్లలు చూడండి ఇవి. అన్నం వంపేసిన ఇక మంచిగా మొత్తం ఊడ్చేసిన. మా నాన్నేమో ఇక అదంతా ఎత్తేసిండు అనమాట. నేను శుభ్రంగా మా అమ్మోళ్ళ ఇల్లు మొత్తం ఊడ్చేసిన అనమాట. ఈ ప్లేసు, ఆ మేక కనపడుతున్న ప్లేసు మా అమ్మోళ్ళ ఇంటి ముందు ప్లేస్ అనమాట. అంటే రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ రాళ్ళ వల్లనే మా అమ్మోళ్ళకి పొద్దున్నే లేచి ఆ రాళ్ళను చూడాల్సి వస్తుంది. దానివల్లనే మా అమ్మోళ్ళకి బాగా నష్టం వస్తుంది అన్నమాట. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇక డబ్బులు ఉన్నప్పుడు ముందు నుంచి పారి కట్టించుకోవాలని చూస్తున్నారనమాట వాళ్ళు. ఇంటి ముందు ఇక మా నాన్న కూర్చున్న అక్కడ చెత్త ఎత్తుతుండు కదా, ఆ నుంచి ఇట్లా చక్కగా పారి కట్టించుకుంటే వాళ్ళకి ఆ బండరాయి అనేది కనపడదన్నమాట. అయితే ఇక అన్నం వంపేసిన నేను. మొత్తం మంచిగా ఉడికిపోయింది అన్నం. గంజి వంపేసిన. మా అమ్మ ఇంట్లో గ్యాస్ మీద బెండకాయ కూర చేసింది. ఇక పాలు తెస్తాను అని పాల కోసం పోయిందని మా అమ్మ. అయితే నేను కలిపి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కూర తిప్పమ్మా అంది మా అమ్మ. అందుకని నేను ఇక కూర కలుపుతున్నాను అనమాట. లోపల కొంచెం చీకటిగానే ఉంటుంది మా అమ్మల ఇల్లు. మా అమ్మల ఇల్లు కూడా మీకు చూపిస్తాను. 2 గదులే అనమాట. ఎప్పుడో మా చిన్నప్పుడు కట్టారు, 30 సంవత్సరాల కిందట. ఇక బట్టలు పిండే అన్నది మా అమ్మ. మొత్తం బట్టలు మంచిగా పిండేసి ఆరేసిన అనమాట. మా అమ్మోళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు. ఇంటి ముందు కొంచెం ఇట్లా ప్లేస్ ఉంటుంది అనమాట ఇంటి ముందు. ఇక మా అమ్మోళ్ళ ఇల్లు 2 గదుల ఇల్లు అనమాట. ఇట్లా కొంచెం ప్లేస్ ఉంటుంది. మా పెళ్ళప్పుడు ఆ చుట్టూ పారి గోడ కట్టించారు. ఇక కొంచెం ప్లేస్ ఉంటుంది ఇట్లా మంచిగా. లోపల 2 గదులు అనమాట. అటొకటి ఇటొకటి పక్క పక్కనే 2 గదులు ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక గది. ఆ చిన్న టీవీ అన్నమాట. ఇక వాళ్ళకి బోర్ కొట్టకుండా చూస్తూ ఉంటారు కదా. సాయంత్రం కొద్దిసేపు పనికి పోయి వచ్చినాక సాయంత్రం కొద్దిసేపు వాళ్ళకి బోర్ కొట్టకుండా కొద్దిసేపు చూసుకుంటారు మా అమ్మోళ్ళు. ఆ ఫోటో నాది మా తమ్ముడిది, చిన్నప్పుడు ఫోటో నాది మా తమ్ముడిది అది. ఇక ఇదేనమాట మా అమ్మోళ్ళ ఇల్లు. అది లోపల గది. అగో చిన్న గ్యాసు కిందనే ఉంది. దానికి పైన గ్యాస్ పెట్టే అది కూడా లేదు, చిన్న గ్యాసు. లోపల గది అదేమో ధాన్యం అన్నమాట. ధాన్యం అంటే వడ్లు, బియ్యం పట్టించుకొని తింటారు కదా. ఒక 5-6 బస్తాలు ఉంచారు అనమాట. పక్కనేమో బీరువా ఉంది. ఇక దేవుడి ఫోటోలు అవి, ఆ మామిడికాయలు అవి మా అమ్మ తీసుకొచ్చింది. ఇక అది లోపల గది అనమాట. కొంచెం చీకటిగానే ఉంది, మీకు కనిపిస్తుంది. ఆ బీరువా అన్నమాట. అది ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు కొన్నది మా అమ్మ.
ఇదేమో బయట అన్నమాట. మా తాత చనిపోయిండు ఈ మధ్యనే, ఒక సంవత్సరం అవుతుంది. ఇంకా కాలే సంవత్సరం, ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. తర్వాత మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట ఈయన, బయట పెట్టారు ఫోటోలు. ఇది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇల్లు. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.